భాగ్యనగర గుండె చప్పుడు రోజు లక్షలాది మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే ఆధునిక రవాణా వ్యవస్థ హైదరాబాద్ మెట్రో బయటకు చూస్తే అత్యంత వేగంగా జిగేల్మనే కాంతులతో పరుగులు తీస్తున్నట్లుగానే కనిపిస్తోంది. కానీ దాని తెర వెనుక ఒక భారీ పొలిటికల్ డ్రామా నడుస్తోంది. కోట్లాది రూపాయల ఆస్తులు, వేల కోట్ల అప్పులు, రాష్ట్రం వర్సెస్ కేంద్రం మధ్య నడుస్తున్న ఒక పవర్ గేమ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన మెట్రో టేకోవర్ ప్లాన్ ఊహించిన మలుపు తిరిగింది. ఢిల్లీ నుండి పడిన ఒకే ఒక్క బ్రేక్ రాష్ట్ర ఖజానాను షేక్ చేస్తోంది. నిధుల నిరోధంతో మెట్రో పట్టాలు తప్పుతుందా? నష్టాల ఊబిలో కూరుకుపోతున్న మొదటి దశను, రాబోయే రెండవ దశను గట్టెక్కించేందుకు రేవంత్ సర్కార్ వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? ఢిల్లీ స్కెచ్ను తిప్పికొట్టేందుకు పీపీపీ మోడ్ వైపు అడుగులు పడుతున్నాయా? హైదరాబాద్ నగర ప్రయాణ ముఖచిత్రాన్ని మార్చేసిన మెట్రో రైల్ కథ ఇప్పుడు పీక్ పాయింట్కి చేరింది. ఎల్ఎన్టీ సంస్థ నిర్వహణలో ఉన్న మొదటి దశను తమ ఆధీనంలోకి తీసుకుని నగర రవాణాను పూర్తిగా ప్రభుత్వ పరంగా నడపాలని రేవంత్ రెడ్డి సర్కార్ పక్కా స్కెచ్ వేసింది. అనుకున్నట్టే ఒప్పందాలు జరిగాయి. ఈ ఏడాది మే నెలాఖరుతో ఎల్ఎన్టీ కాలపరిమితి ముగియడంతో జూన్ 1 నుంచి మెట్రో యంత్రాంగం ప్రభుత్వం చేతుల్లోకి వచ్చింది. కానీ అసలైన క్లైమాక్స్ డ్రామా అక్కడే మొదలైంది. ఎల్ఎన్టీ సంస్థకు ఉన్న 13,600 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను తీర్చేందుకు ఒక పక్కా ప్లాన్ సిద్ధమైంది. జపాన్ ఆధారిత అంతర్జాతీయ ఆర్థిక సంస్థ నుంచి కేవలం 4% అతి తక్కువ వడ్డీకి రీఫైనాన్స్ ప్యాకేజీని ఒప్పించారు. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే ఐఆర్ఎఫ్సి ద్వారా ఈ నిధులు రావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 1,400 కోట్ల రూపాయల మార్జిన్ మనీతో పాటు 84 కోట్ల రూపాయల ప్రాసెసింగ్ ఫీజును కూడా కట్టేసింది. ఆర్బీఐ అనుమతి పత్రాలు కూడా సిద్ధమయ్యాయి. జపాన్ సంస్థ ఆ నిధులను ఐఆర్ఎఫ్సికి బదిలీ కూడా చేసింది. ఇక చివరి ఘట్టంలో నిధులు రాష్ట్రానికి చేరడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో ఢిల్లీ వేదికగా ఊహించని షాక్ తగిలింది. సాంకేతిక కారణాల సాకు చూపి కేంద్ర ప్రభుత్వం నిధుల బదిలీని నిలిపివేసింది. ఈ నెల 15తో డెడ్లైన్ ముగియడంతో రేవంత్ రెడ్డి సర్కార్ వేసిన ముందస్తు అంచనాలు తలకిందులయ్యాయి. ఒకవైపు 122 కిలోమీటర్ల మేర నిర్మించాల్సిన మెట్రో ఫేజ్ 2 విస్తరణకు కేంద్రం భాగస్వామిగా ఉండేందుకు సుముఖంగా లేకపోవడం, మరోవైపు ఫేజ్ 1 టేకోవర్ నిధులను సైతం అడ్డుకోవడం తెలంగాణ రాజకీయాల్లో మంటలు రేపింది. ప్రధాని మోదీ వైఖరిని, కేంద్ర నిబంధనలను సవాల్ చేస్తూ రేవంత్ రెడ్డి చేసిన విమర్శలతో రాజకీయ ముదిరి పాకాన పడింది. ఫలితంగా మెట్రో మొదటి దశ రీఫైనాన్సింగ్ నిలిచిపోవడమే కాకుండా ఫేజ్ 2 ఎన్ఓసీపై పెద్ద ప్రశ్నార్థకం పడింది. ఢిల్లీ నుంచి ఎదురైన ఈ రాజకీయ ప్రతిష్టంభన సచివాలయంలో ఆర్థిక శాఖ అధికారులకు నిద్ర లేకుండా చేస్తోంది. ప్రస్తుతం మెట్రోను నడపాలంటే ప్రతి నెల 550 కోట్ల రూపాయల పైచిలుకు నిర్వహణ భారం పడుతుంది. కానీ టికెట్లు, కమర్షియల్ స్పేస్ ద్వారా వచ్చే రాబడి అందులో సగం కూడా లేదు. దీనికి తోడు టేకోవర్ సమయంలో తీసుకున్న అప్పులకు సంబంధించి నెలకు 450 కోట్ల రూపాయల వరకు వడ్డీలు, కిస్తీలు కట్టాల్సి వస్తుంది. ప్రారంభంలో దేశంలోనే 2వ స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో ఆర్థికంగా నష్టాల ఊబిలో కూరుకుపోయి ఇప్పుడు ఏకంగా 9వ స్థానానికి పడిపోయింది. రెండు 2017లో ప్రస్థానం ప్రారంభించిన మెట్రోకు కోవిడ్ మహమ్మారి అతిపెద్ద దెబ్బ కొట్టింది. దాదాపు ఏడాది పాటు సర్వీసులు ఆగిపోవడం, ఆ తర్వాత ప్రయాణికుల రాకపోకలు తగ్గడంతో నష్టాలు వేల కోట్లకు చేరాయి. 7 ఏళ్ల కాలంలో ఏకంగా 6,598.21 కోట్ల రూపాయల భారీ నష్టాన్ని మెట్రో నమోదు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మధ్యంతర కాలంలో 625 కోట్లు, ఆ మరుసటి త్రైమాసికంలో మరో 5.55 కోట్ల రూపాయలు
నష్టం రావడం ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతుంది. ప్రతి నెల 500 కోట్ల రూపాయలకు పైగా నష్టాన్ని భరిస్తూ ప్రభుత్వ రంగంలో నడపడం అసాధ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి సర్కార్ ఒక సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. టేకోవర్పై యూటర్ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వమే స్వయంగా నడపడం కంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పీపీపీ మోడల్లో మరొక గ్లోబల్ ప్రైవేట్ సంస్థకు బాధ్యతలు అప్పగించడమే శ్రేయస్కరమని భావిస్తోంది. మొదటి దశ మెట్రో ఆస్తుల విలువ దాదాపు 30,000 కోట్ల రూపాయల పైమాటే. వడ్డీల భారం మోయలేక ఎల్ఎన్టీ 14,000 రూపాయల కోట్లకే అప్పగించినప్పటికీ ప్రభుత్వం దాన్ని ఎక్కువ కాలం తన భుజాలపై మోయలేదు. అందుకే టేకోవర్ చేసుకున్న మొదటి దశ 3 కారిడార్లతో పాటు నిర్మించబోయే 43,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కూడిన రెండో దశ బాధ్యతలను కూడా ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించే వ్యూహాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు. పీపీపీ విధానంలోకి వెళ్తే ఫేజ్ 2 ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10% వాటా అంటే పెట్టుబడి భరిస్తే సరిపోతుంది. జూన్ నాటికి ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకున్న భూములు, ఆస్తుల అప్పగింత ప్రక్రియను వేగవంతం చేసి కొత్త టెండర్ల ద్వారా అంతర్జాతీయ సంస్థను రంగంలోకి దించాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. రాజకీయ వైరుధ్యాలు, కేంద్రం నిధుల నిలిపివేత, పెరిగిన అప్పుల భారం ఈ మూడింటి మధ్య నలిగిపోతున్న హైదరాబాద్ మెట్రోను రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా గట్టెక్కిస్తుంది? 1,000 కోట్ల నష్టాల్లో ఉన్న వ్యవస్థను కొత్త ప్రైవేట్ సంస్థ హస్తాగతం చేసుకుంటుందా? ఢిల్లీ వేసిన రాజకీయ బ్రేకులకు సమాధానంగా హైదరాబాద్ మెట్రో ఏ తీరానికి చేరుకుంటుంది అనేది కాలమే నిర్ణయించాలి.